నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం రీసెంట్గా చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరికీ మాట ఇచ్చింది. ఒకవైపు రైతు భరోసా పేరిట గతంలో అయితే రైతు బంధు కేసీఆర్ గారు తీసుకొచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట రైతులకు 7,000 ఇస్తాం ఎకరానికి అని మాట ఇచ్చింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఊసేయలేదు. కానీ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 2 లక్షల ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేశామని చెప్పడం జరుగుతుంది. దీనిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సుంతా గారు ఉన్నారు. అక్క, ఏంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రైతు రుణమాఫీ అయిపోయిందా అంటే ఏం చెప్తారు? కాలేదనే చెప్తాం. ఎందుకంటే వారి లెక్కలే వారు తప్పు చెప్పుకుంటా ఉన్నారు. 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి బిల్లే పెట్టారు, అసెంబ్లీలో బిల్ పెట్టారు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు 41,000 కోట్లు ఇస్తే రుణమాఫీ అయిపోతుంది, 1 సంవత్సరం మేము కట్టుకుంటే రుణమాఫీ చేసేస్తామని చెప్పింది. 41,000 కోట్లు నోటి మాట చెప్పినా అసెంబ్లీలో బిల్లు 31,000 కోట్లకు చేసినారు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది 25,000 కోట్లు మాత్రమే. అంటే మిగతా 16 కోట్లు ఇంకా కూడా చేయవలసి ఉంది. వాళ్ళ లెక్క ప్రకారమే, అది మనం చెప్పవలసిన పని లేదు. 25,000 కోట్లు మాత్రమే ఇచ్చినామని వారి వ్యవసాయ శాఖ మంత్రి గారే చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అందరికీ చేసేసినామని వారు చెప్తా ఉంటారు. అంటే పొంతనలేని స్టేట్మెంట్స్ అటు ముఖ్యమంత్రి గారికి కానీ వ్యవసాయ శాఖ మంత్రికి కానీ పొంతనలేని స్టేట్మెంట్లు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. రైతు బంధు పేరిట కేసీఆర్ గారు మరి సంవత్సరానికి ఒక 10,000 అంటే 2 పంటలకు 10,000 చొప్పున ఇస్తున్నప్పుడు ఎకరానికి మీరు 10,000 కాదు మేము 15,000 ఇస్తాం, 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికి జూటా మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు రైతులు ఉసురు పోసుకుంటున్నారు. రైతులకు రైతు బంధు కూడా 2 సీజన్లు ఎగ్గొట్టినారు. 2 సీజన్లు ఎగ్గొట్టి అవే పైసల్ని రుణమాఫీలోకి జమ చేసి రుణమాఫీ ఇచ్చినారు. ఆ రుణమాఫీ అందరికి ఇచ్చారంటే అది కూడా సరిగా ఇవ్వలేదు. పైగా చాలా మాటలు చెప్పినారు. రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పినారు, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు కౌలు రైతుల సంగతి ఏంటి అంటే రైతుకి ఇవ్వాలా అంటే భూమి యజమానికి ఇవ్వాలా కౌలు రైతుకి ఇవ్వాలా మీరు తేల్చుకొని చెప్పండి అని అంటున్నారు. అంటే వీళ్ళు చేపడతామన్న పథకాలు చేయకపోగా రైతులకు కౌలు రైతులకు పంచాయతీ పెట్టించే పరిస్థితి వచ్చింది తప్ప వీళ్ళు రైతులకు చేసిన న్యాయం ఏమీ లేదు. పైగా రైతు పండగలు అని చెప్తా ఉన్నారు. రైతును నిట్ట నిలువున ముంచి రైతును ఎండబెట్టి పండగలేంటి పండగలు, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వట్లే. ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు. నేను నిన్న కూడా మా కాన్స్టిట్యున్సీలో 2-3 గ్రామాలు తిరిగితే మాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇదివరకు మా ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఉండే, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, మేము ప్రైవేట్ వ్యక్తులకే అమ్ముకుంటున్నామని చెప్తా ఉన్నారు. కానీ పూర్తిగా ఏదైతే రీసెంట్గా జరిపిన మహబూబ్ నగర్ వేదికగా రైతు పండుగ విషయంలో పూర్తిగా వడ్లు కొనుగోలు అయిపోయినాయి. అందరికీ రైతు బోనస్ కూడా పడిపోయింది, కేవలం బీఆర్ఎస్ వాళ్ళ ప్రచారం అని చెప్పేసి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగానే పడిపోయింది అనుకోవచ్చు రైతు బోనస్ కూడా? రైతు బోనస్ నిన్నటి వరకు అయితే ఎవరికి పడలేదు, నిన్నటి వరకు కూడా ఎవరికి పడలేదు. మరి నిన్ననే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎంతమందికి పడిందో కూడా చెప్పాలి కదా, లెక్క చెప్పాలి కదా. ఇప్పటివరకు రైతు బోనస్ రాలేదు. పైగా 3 రోజుల క్రితము మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బోనస్ 500 రూపాయలు ఏదైతే ఇస్తామంటున్నారో మాకు బోనసే బాగుంటుంది, రైతు బంధు వద్దంటున్నారు, మీకు రైతు బంధు కావాలన్నా బోనస్ కావాలన్నా తేల్చుకోండి అని చెప్తా ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంది, మీరు బోనస్ ఇస్తానన్నది అందరికీ ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పినారు. ఇప్పుడేం మాట్లాడినారు, మాట మార్చేసినారు, సన్నవడ్లకే ఇస్తామంటున్నారు. సన్నవడ్లు పండించే రైతులు చాలా తక్కువ మంది ఉంటారు. సన్నవడ్లు పండించే రైతులకు ఇప్పటివరకు బోనసే ఇవ్వలేదు. పైగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏం చెప్తారంటే బోనస్ కావాలా రైతు బంధు కావాలా తేల్చుకోండి అంటారు. అంటే అది కావాలా ఇది కావాలా, రెండిట్లో ఏది కావాలో చెప్పండి అంటారు. రెండిట్లో ఏది కావాలని మీరు మాట ఇచ్చారు, రైతు భరోసా ఇస్తామని చెప్పినారు, రైతు బంధు ఇవ్వట్లేదు, బంధు పెట్టిర్రు, 2 సీజన్లు ఇవ్వలేదు, రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు, బోనస్ ఇస్తామన్నారు ఇప్పటివరకు స్టార్టే చేయలేదు, బోనస్ అయితే స్టార్టే చేయలేదు, అది సన్నవడ్లకే ఇస్తామంటున్నారు. ఇట్లా రైతును అడుగడుగున మోసం చేస్తూ ఉన్నారు. సకాలంలో ఎరువులు అందుతలేవు, నకిలీ విత్తనాలు మళ్ళా వచ్చినాయి, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి, కరెంటు కోతలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధంగా అడుగడుగున రైతు ఉసురు పోసుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా అంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోగా, పైగా నేను ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇంత వరి కొన్నా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. పోల్చుకుంటే కాళేశ్వరం నీళ్లు వాడకుండా అని చెప్తారు. కాళేశ్వరం నీళ్లు వాడకుండా ఇంత భూమి ఎట్లా సస్యశ్యామలం అవుతుంది అనేది కొద్దిగైనా సోయి ఉండాలి. ఇది కేవలం వర్షాలు పడ్డాయి, ఆ అదృష్టం వల్లనే పంట ఎక్కువ వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. వర్షాలు పడితే ఇంత పంట వచ్చిందని చెప్తున్నారు. ఒక్క వర్షంతో బీడుపడ్డ భూములు సాగులోకి వస్తాయా? ఆయన రైతు అయి ఉంటే ఆ కామన్ సెన్స్తో మాట్లాడుతుండే. ఎప్పుడో బీడుపడ్డ భూములు ఒక్క వర్షంతోనో 4 వర్షాలతోనో
విడిపడ్డ భూములు సస్యశ్యామలం అయిపోతాయా? వరి పంట బాగా పెరుగుతుందా? ఎట్లా సాధ్యమవుతుంది అది? భూమిలో నీళ్లు ఉంటే, బోర్లో నీళ్ళు వస్తే కంటిన్యూస్గా ఒక 40 రోజులు నీళ్లు పడితే తప్ప వరి చేతికే రాదు. వాస్తవం అది. 40 రోజులు వర్షం పడ్డదా? 20 రోజులు వర్షం పడ్డదా? ఏ లెక్కంబడి మీరు వర్షాలతోనే పంటలు పండించినామని చెప్తారు? కాళేశ్వరం నీళ్లు మీరు తీసుకునే లేదు అంటున్నారు. కాళేశ్వరం నీళ్ళు తీసుకోలేదు, మూసీలో కాళేశ్వరం నీళ్ళు ఇస్తా అంటారు. ఏ లెక్కంబడి సాధ్యమవుతుంది అది? రైతు బంద్ చేసే ఆలోచనలో ఉందనుకోవచ్చా ప్రస్తుతం ప్రభుత్వం? ఇప్పుడు బీసీ కులగణన అని ఒకటి పెట్టినారు. బీసీ కులగణన, బీసీలు మీరు ఏబీసీ అంటే మీరు ఏబిసిడి అని బీసీలో కూడా ఇదివరకే ఉన్నాయి, కులగణన ఉంది. దాంట్లో మీరు ఏ కులం వారు, దేనికి సంబంధించిన వారు అంతవరకు సర్వే చేస్తే బాగానే ఉండేది. కానీ ఆర్థిక స్థితిగతులు, అప్పులు, ఆస్తులు, వయస్సు సరే ఇవన్నీ కామన్గా తీసుకుంటారు. దాంతోపాటు విచిత్రమైన విషయం ఏంటంటే వారి యొక్క బ్యాంకు అకౌంట్ నంబర్లు అడుగుతున్నారు, ఫోన్ నంబర్లు అడుగుతున్నారు. ఆడపిల్లలు ఉంటే ఫోన్ నెంబర్లు ఇస్తే ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ ఎన్ని జరుగుతున్నాయండి? ఆడపిల్లల ఫోన్ నెంబర్లు మీకు ఎందుకు ఇవ్వాలి? మీరు కులగణన అంటే కులగణన వరకే కట్టుబడి ఉండండి. ఒకవేళ ఆర్థిక సామాజిక సర్వే చేస్తున్నామన్నప్పుడు సరే ఆర్థిక విషయాలు అడగండి, కులం గురించి అడగండి. కానీ అట్లా లేదు కదా. ఈరోజు ప్రజలు భయపడుతూ ఉన్నారు. మీకు వివరాలు ఇవ్వాలంటే భయపడుతూ ఉన్నారు. మాకు వచ్చే పథకాలు ఏమైనా ఆగిపోతాయేమో, కేసీఆర్ గారు మాకు ఇస్తున్న పథకాలు ఆగిపోతాయేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన మీద అస్సలు నమ్మకం లేదు, ఎవరికి కూడా నమ్మకం లేదు. ఇస్తానన్న పెన్షన్లు అంటే 2000 పెన్షన్లు 4000 చేస్తా అన్నారు, అదే 2000 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన పెన్షన్లలో జనవరి నెల ఎగ్గొట్టినారు, జూన్ నెల కూడా ఎగ్గొట్టినారు. రైతు బంధు కూడా 2 సీజన్స్ ఎగ్గొట్టినారు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం అనేది సన్నగిల్లిపోయింది. అందుకే బీసీ కులగణన సర్వే చేసేటప్పుడు కూడా వివరాలు ఇవ్వడానికి ప్రజలు జంకుతున్నారు. ఫైనల్ ఒకటి ఏం చెప్తారు? పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కడ చూసినా సంతోషంగా ఉన్నారు, పండుగలు జరుపుకుంటున్నారు. ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు చేసే కుట్రనే అంటున్నారు. నిజంగా రైతులకు రైతు భరోసా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఈ రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా కాలేదా, ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నట్టు ఏం చెప్తారు? రైతు బంధు సంపూర్ణంగా ఇవ్వలేదు, ఈరోజు వరకు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయలేదు, అన్నిట్లలో ఫెయిల్ అయినారు. పండుగలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే మేము ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ కూడా విని, మా అబద్ధపు వాగ్దానాలు విని ప్రజలు మోసపోయి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చినారు. మేము ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లా పడుంటారు అని చెప్పి పండుగలు చేసుకుంటున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం.